హలో గాయస్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫర్ యూ. ఈరోజు మనం పుష్పరాజ్ మాల్కి వెళ్తున్నాం. అదేనండి, అల్లు అర్జున్ మాల్ అండి. ఇక్కడైతే షాపింగ్ మాల్స్ అలాగే థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడ థియేటర్లో ఈ సినిమాలు ఆడుతున్నాయి, ఈ సంక్రాంతికి వస్తాయి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇంతకుముందు సత్యం మాల్ ఉండేది, ఇక్కడ ఇప్పుడు సత్యం మాల్ తీసేసి థియేటర్స్ అని షాపింగ్ మాల్ పెట్టారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏదైనా సరే చెకింగ్ చేయాల్సిందే, ఏమైనా తీసుకెళ్ళినా పక్కన పెట్టాల్సిందే. లేడీస్ పర్సనల్గా చెకింగ్ వేరే విడిగా ఉంటుంది. అయితే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా అన్నకి ఒక షర్ట్ కొనడానికి వచ్చాం. ఇక్కడైతే మ్యాక్స్లోకి వెళ్తున్నాం. లోపలికి రాగానే వీడియో తీయడానికి అనుమతి లేదన్న, అందుకని నేను మా ఫ్రెండ్ కలిసి 2 షర్ట్లు తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రై చేసాం. అలాగే ట్రై చేసేది మా ఫ్రెండ్ ట్రై చేసాను. తర్వాత బయటకు వచ్చేసాం. షాపింగ్ మాల్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అవన్నీ. వాళ్ళు వీడియో తీయొద్దన్నారు, బట్ తప్పలా మీకోసం చేశా. రిస్క్ చేయటంలో తప్పలేదు కదా, రిస్క్ చేయాలి అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు రిస్క్ చేస్తేనే అవన్నీ బాగుంటుంది. రిస్క్లో కూడా రస్క్ ఉండాలి కదా అని మహేష్ బాబు అన్నారు. మనం ఫాలో అవుదాం. ఇది ఒక షాప్, లోపలికి పోదాం. ఇది ఇక్కడ అన్ని బట్టలు ఇవ్వండి. ఇటు పక్క లేడీస్, ఇటు పక్క జెంట్స్. మనం లేడీస్ వైపు పోలేం కదా, అందుకని ఒక షార్ట్ వేసి ఇటు జెంట్స్ వైపు పోతున్నాం. జెంట్స్ వైపు పోయినప్పుడు ఇక్కడ కూడా వద్దన్నారు, బట్ ఏదో జబ్బులు పెట్టుకుని కవర్ చేశా. ఇది చూడండి, ఈ టీ షర్ట్లు తక్కువ రేట్లో ఉన్నాయి. షర్ట్స్ కూడా మరీ భారీ స్థాయిలో రేట్లు ఏం లేవు, కొద్దిగా మోయినమైన రేట్లే ఉన్నాయి. ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. పైకి పోదాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తున్నా. ఇది ఫస్ట్ ఫ్లోర్, అంటే ఎక్సలేటర్ మీద ఉన్న దిగంగానే ఫస్ట్ షాప్ ఇదే. అంటే ఇందులో షూస్ అంటే టీ షర్ట్లు ఉంటాయి. ఇటు లేడీస్ వేర్ అంటే మ్యాక్స్ పైన లేడీస్కి, అలాగే ఇక్కడ పైన బిల్లు వేస్తారు మ్యాక్స్. ఇటు పక్క రైట్ సైడ్ ఇది షాప్స్ ఇవన్నీ ఉంటాయి, బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఇవి మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. ఇటు ముందుకు వచ్చేస్తే కొద్దిగా తక్కువ అంటే ఈజీ బై అని ఉంటుంది. ఇది ఎక్సలేటర్ ఎదురుగానే ఉంటుంది. ఇటు పక్కకి అటు పక్క లేడీస్ ఉన్నాయి, ఇటు తర్వాత చూస్తాను. ముందు లోపలికి పోదాం. ఈ లోపలికి పోయేటప్పుడు ఈ టీ షర్ట్స్ ఇటు పక్క లేడీస్. అంటే కింద ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా తీయొద్దన్నారు, వీడియోస్ పదే చూస్తున్నారు, తప్పట్లా. ఇటు బాయ్స్ షర్ట్స్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ లూజ్గా ఉంటాయి. అంటే షర్ట్స్ కొద్దిగా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి, 50% ఆఫర్స్. ఒకసారి వచ్చి ట్రై చేయండి. షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ బాగున్నాయి. నచ్చిన కలరు అన్నీ బాగుంది, షర్ట్స్ అండ్ ప్యాంట్స్. నేను ఒకసారి ట్రై చేసా కానీ బట్ నాకు బడ్జెట్ లేదు. అలాగే ఇప్పుడు పైకి పోదాం. కొద్దిగా సెకండ్ ఫ్లోర్ ఇది వచ్చేది. సెకండ్ ఫ్లోర్లో కొద్దిగా ఆడుకోవటానికి కానీ మసాజ్ చేయించుకోవడానికి కానీ ఇవన్నీ. ఇదిగో ఇక్కడ స్టార్టింగ్లోనే లేడీస్కి జ్యువెలరీస్ ఉంటుంది. అదిగోండి మసాజ్, అట్లా కొనుక్కుంటే మసాజ్ అవుతుంది. అది ఒక్కొక్కరికి 100 రూపాయలంట. ఒక గంట ఉంచుతారు. అలా పక్కన చూస్తే ఇక్కడ పిల్లలకి టాయ్ కార్స్, అంటే దాంట్లో కూర్చొని పిల్లలు నడుపుతూ ఉంటారు. ఇది కూడా అంతే ఉంది, 100 రూపాయలు 200. పక్కనే ఇంకా రెడీ చేస్తున్నారు అక్కడ షాపింగ్ చేయడానికి. అది మండీకి లోపలికి వెళ్ళవచ్చు. ఇక్కడ మండీ చేస్తారంట, కనుక్కుంటే అదే చెప్పారు. లోపల అదిగోండి అక్కడ కూర్చొని ప్రశాంతంగా మండీలో తినచ్చు. ఇంకా అది ముందుకు పోదాం. ముందుకు పోతే ఇక్కడ లేడీస్కి అంటే ఉంటాయి కదండి, గాజులు లేడీస్కి అలాంటివన్నీ. షాపింగ్ చేయాలనుకున్న వరకు లేడీస్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ ముందుకు పోయినా వరుసగా లేడీస్ షాప్సే ఉన్నాయి ఎక్కువ. చాలా వాటికి పిల్లలకు కూడా ఉన్నాయి. నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, అంటే సంథింగ్ అన్నీ ఉంటాయి కదండి లేడీస్ అంటే. ఓకే, పిల్లలకి అది రంగురంగు కళ్ళజోళ్ళు పెట్టుకోవచ్చు. ఇది బాల్ ఆట అండి. దీని పేరు నాకు అంతగా తెలియదు. ఇప్పుడు దాకా అయితే వేసారంట, ఇప్పుడే బయలుదేరంట. పైకి వెళ్దామండి. ఇప్పుడు 3rd ఫ్లోర్. ఈ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ అంటారు దీన్ని. ఇక్కడ నచ్చిన ఐటమ్ అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి అండి. మనకే తెలియదు, నేను చూడలేదు, అంటే తినలేదు నేను. చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇది బర్గర్ ప్లేస్ అంటండి, బిగ్ బర్గర్ కింగ్ అంట. అలా పక్కకు పోదాం. ఇటు పేరు ఏదో ఉందండి, నాకు అర్థం కావట్లా. పొజిషన్ ఏదో ఉంది. ఓకే, చూడండి మీరే ఒకసారి. అంతా మనకి రాదులేండి, ఏమనుకోకండి. ఇది ప్లేస్ ప్రశాంతం కూర్చొని తినవచ్చు. ఇక్కడ సెల్ఫ్ సర్వ్ అండి, అంటే మనమే తెచ్చుకోవాలి. అంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మన కాడికి రాదు, మనమే తెచ్చుకోవాలంట. ప్రతి ప్లేస్ ఇక్కడ కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ మచ్చట ఆడుకోవడానికి కానీ ఎక్కువ లవర్స్ వస్తారంటండి. చూడండి ఇక్కడ శ్రీలీల వచ్చేసింది. ఈరోజు తెలుసో తెలియదు, ఈరోజు అల్లు అరవింద్ గారి బర్త్డే అంటండి. ఒకసారి విష్ చేయండి.
ఈ ప్లేస్ బాగుంటుందండి. ఐస్ క్రీమ్తో ఆడుకుంటారు కదండి, యూట్యూబ్లో ఎక్కువ వస్తుంది. ఇది ఇక్కడేనండి. ఇది చాక్లెట్స్ చూడండి. ఇది ఫుడ్కి ఐటమ్స్కి అంటే కేక్స్, గులాబ్ జాము, రసగుల్లా భలే ఉన్నాయండి. తినాలనిపిస్తుంది కానీ డబ్బులు లేక ఆగిపోవాల్సి వచ్చింది. చూడండి ఇవన్నీ ఫుడ్ కోర్ట్లో చాలా ఉంది. ఇక నేను చాలా వాటికి స్పీడ్ మోషన్లో పెట్టాను. స్పీడ్ మోషన్లో పెట్టినా బాగా క్లారిటీగా ఉన్నాయండి. ఇది పిజ్జా కోర్ట్. చూడండి పిజ్జాలు ఎలా ఉన్నాయో. ఇది సినిమా టికెట్స్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడే సినిమా హాల్ కాడికి వచ్చేసాం. మనం వెళ్దాం అనుకుంటున్నాం అండి లోపలికి, కానీ వెళ్ళడానికి టికెట్ కావాలంట. అందుకే లోపల పానీలేదు, అందుకే బయట ఉండే తీశాను చాలా వాటికి. లోపల కూడా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ ఎస్ఎస్ ఫర్